హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ ఆల్. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఐఎమ్ డానియల్ అండ్ ఐ హ్యావ్ బీన్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ ఎ డెకేడ్. ఆన్ దిస్ ప్లాట్ఫామ్ we are going to master our communication skills in English with clear grammar, strong vocabulary and confident pronunciation. Today, you know that English is not just a subject. It is a potential key that opens the doors of endless opportunities across the world. So, if you are ready to improve, enhance, and enrich your communication skills in English, let's start our journey together. Thank you. Let's start our first class, the sentence. What is a sentence? A sentence is a group of words which makes complete sense. అంటే సెంటెన్స్ని మనం తెలుగులో వాక్యం అంటాం కదా. అంటే కొన్ని పదాలను మనం పేర్చినప్పుడు ఆ పదాలు పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్నే మనం సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద సన్. వేర్ డస్ ద సన్ రైజ్? ఇట్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయించును. కంప్లీట్ మీనింగ్ వచ్చేసింది కదా. అలాగే సెకండ్ సెంటెన్స్ చూడండి, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. అబౌట్ హూ ఆర్ వీ టాకింగ్ హియర్? ఐ. వాట్ ఆమ్ ఐ డూయింగ్? ఐఎమ్ గోయింగ్. వేర్ ఆమ్ ఐ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? నా గురించి. నేనేం చేస్తున్నాను? వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి? బడికి. సో కంప్లీట్ మీనింగ్ వచ్చింది కదా. ఇలా పూర్తి అర్థం వస్తే దాన్నే మనం సెంటెన్స్ అంటాం. ఇలా పూర్తి అర్థం రాకుండా ఎంతో కొంత అర్థం వచ్చి ఎంతో కొంత సగం సగం అర్థంతో మిగిలిపోయే సందర్భాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ ఐఎమ్ టేకింగ్ ఇన్ ద ఈస్ట్. తూర్పు దిక్కున. తూర్పు దిక్కున వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఈస్ట్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? ఏం జరుగుతుంది అక్కడ? అబౌట్ హూ ఆర్ వి టాకింగ్ దేర్? ఏమైనా సమాచారం ఉందా మనకి? లేదు కదా. అలాగే టేక్ అనదర్ ఎగ్జాంపుల్, టు స్కూల్. బడికి. బడికి ఈజ్ దర్ కంప్లీట్ మీనింగ్? నో. ఎవరు వెళ్తున్నారు బడికి? అసలు వెళ్తున్నారా వెళ్ళట్లేదా? ఎవరి గురించి చెప్తున్నాము? ఐ, వి, హీ, షీ, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? క్లారిటీ లేదు కదా. అంటే ఇక్కడ పూర్తి అర్థం రావట్లేదు. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాము అంటే ఫ్రేజ్ అంటాము. ఈ ఫ్రేజ్ గురించి మనం రాబోయే క్లాసెస్లో మాట్లాడుకుందాం. ఓకే. సో సెంటెన్స్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఇక్కడ మనకి 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 4 రకాల సెంటెన్సెస్ గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్, we should certainly learn them. Why? Because in the coming classes, we are going to discuss direct speech and indirect speech, active voice and passive voice. Okay? ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కాన్ఫిడెంట్గా మనం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ వీఆర్ డీలింగ్ దేర్. గాట్ ఇట్? సో మనము ముందు అక్కడ ఎటువంటి సెంటెన్స్ మనం ట్రై చేస్తున్నాము, ఒక యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి, కానీ passive voice లో నుంచి active voice, or direct speech to indirect, or indirect speech to direct speech. Okay, so let's discuss the 4 kinds of sentences. Now let's discuss the kinds of sentences. We have 4 kinds of sentences. They are declarative sentence, interrogative sentence, imperative sentence and exclamatory sentence. Now we discuss these sentences వన్ ఆఫ్టర్ ది అదర్. మనకి 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి. సో డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఒకదాని తర్వాత ఒకటి మనం డిస్కస్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ డిక్లరేటివ్ సెంటెన్స్. దిస్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్నే మనం అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. వాట్ డస్ దిస్ డిక్లరేటివ్ సెంటెన్స్ డూ? ఏం చేస్తుంది? ఇట్ టెల్స్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్,
మై ఫ్రెండ్ ఈజ్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. ఇక్కడ మనకు ఒక సమాచారం ఇస్తుంది. ఏం సమాచారం ఇస్తుంది? నా స్నేహితుడు పరీక్ష రాస్తున్నాడు. మై ఫ్రెండ్ ఈజ్ రైటింగ్ ఎన్ ఎగ్జామ్. అలాగే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. దే ఆర్ డ్రింకింగ్ వాటర్. ఐఎమ్ టేకింగ్ లంచ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ మనము ఎంతో కొంత సమాచారాన్ని ఇస్తున్నాం అన్నమాట. అండ్ అగైన్, what does this declarative sentence do? It states facts or opinions. Look at this example here. The Nile is the longest river in the world. That is a fact. Alage, the Amazon is the biggest river in the world. The sun rises in the east. The sun sets in the west. The earth revolves around the sun. These are all facts, right? So itla facts చెప్తాం కానీ సమాచారం ఇవ్వటం కానీ చేసే సెంటెన్స్ని మనం ఏమంటాము అంటే declarative sentence or assertive sentence. This declarative sentence generally ends with a full stop. So, my friend is writing an exam. It ends with a full stop. The Nile is the longest river in the world. It ends with a full stop. Now we deal with interrogative sentence which ends with a question mark. Well, the second one is interrogative sentence. Interrogative sentence. సెంటెన్స్లోనే నేమ్లోనే ఉంది కదా, ఇంట్రాగేషన్. ఇంట్రాగేషన్ అంటే ఏంటి? ప్రశ్నించడం. ఎస్, దిస్ ఈజ్ ద వర్క్ డన్ బై ద ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్ సమాచారాన్ని ఇస్తే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ సమాచారాన్ని తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది? ప్రశ్నించడం ద్వారా. దట్ మీన్స్ ద ఫంక్షన్ ఆఫ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఈస్ ఇట్ ఆస్క్స్ క్వశ్చన్స్. సో this interrogative sentence, it generally ends with a question mark. Okay, so the role of interrogative sentence is it asks questions, and when you write an interrogative sentence you should keep a question mark at the end of the sentence. For example, what is your name? That's an interrogation. నీ పేరేంటి? ప్రశ్నించడం కదా. సో ఇలా ప్రశ్నించే సెంటెన్సెస్నే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ గోయింగ్? హౌ ఇస్ ద మూవీ? అలాగే ఆర్ యూ గోయింగ్ టు స్కూల్? ఈజ్ హీ రైటింగ్ అన్ ఎగ్జామ్? ఆర్ యూ డ్రింకింగ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్? మంచినీళ్ళు తాగుతున్నావా? ఎగ్జామ్ రాస్తున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? ఇవన్నీ ప్రశ్నించడం కదా. సో ఇట్లా ప్రశ్నిస్తే దాన్నే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. ద ఫస్ట్ వన్ ఈస్ WH question and the second one is yes or no question. Generally they are divided into WH questions and yes or no questions. WH question ante enti? WH question means a question that starts with either W or H, like what, where, how, whom, whose, etc. And yes or no question. Yes or no question means ikkada మనం రాసాం కదా, are you going to school? అంటే yes or no question means if you ask a question the answer should be either yes or no. అంటే మనం ఒక ప్రశ్న వేసినప్పుడు సమాధానం ఎస్ కానీ నో కానీ వస్తే దాన్ని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ ఫినిష్డ్ లంచ్? ఎస్, ఐ హావ్ ఫినిష్డ్ లంచ్. ఆర్ యూ గోయింగ్ టు స్కూల్? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. ఆర్ యూ గోయింగ్ టు ఏ మూవీ టు నైట్? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ఏ మూవీ టు నైట్. ఆర్ యూ వర్కింగ్ హార్డ్? ఎస్, ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఓకే, ఇలా ఎస్ ఆర్ నో అనే సమాధానాలు చెప్తే వాటిని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. జనరల్లీ helping verbs or modal auxiliaries make yes or no questions. Okay, so this is about interrogative sentence, and next one is imperative sentence. The third one is imperative sentence. Imperative sentence, it gives orders and it makes requests. అంటే కొన్నిసార్లు ఆర్డర్స్ వేసేటప్పుడు మనం ఇంపరేటివ్ సెంటెన్స్ వాడతాం, అట్లాగే మనకి ఏదైనా కావాలన్నప్పుడు రిక్వెస్ట్ చేసేటప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఇట్లాంటి సెంటెన్సెస్కి మనం ఇంపరేటివ్స్ వాడతాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా మనకి ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ మేక్ నాయిస్. కొన్నిసార్లు క్లాస్ రూమ్లో పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు. దెన్ ద టీచర్ సేస్ షట్ అప్, కామ్ డౌన్, డోంట్ మేక్ నాయిస్, కీప్ సైలెంట్ అంటుంటారు కదా. సో ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నమాట. అట్లాగే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్.
ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇట్లా మనం అడుగుతుంటాం కదా, రిక్వెస్ట్ చేస్తుంటాం కదా, వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. జనరల్లీ ఇంపరేటివ్ సెంటెన్స్ డజంట్ క్యారీ ఎ సబ్జెక్ట్. చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్కి అసర్టివ్ సెంటెన్స్ లాగా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా సబ్జెక్ట్ లేదు కదా, బట్ దెర్ ఈస్ అ హిడెన్ సబ్జెక్ట్, దట్ ఈస్ యూ. యూ అనే సబ్జెక్ట్ ఉంది అని మనం అనుకోవాలి, ఎందుకంటే దట్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ ఈస్ డైరెక్టెడ్ టు యూ. అంటే సింపుల్ చెప్పాలంటే యూ డోంట్ మేక్ నాయిస్, అట్లాగే యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. Got it? So the last one is exclamatory sentence. What does this exclamatory sentence do? Exclamatory sentence shows the strong feelings of joy, surprise, fear, etc. అంటే కొన్నిసార్లు మనం సడన్గా రియాక్ట్ అవుతాం కొన్ని సందర్భాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్ చూస్తాం. ఆ లైవ్ యాక్సిడెంట్ మనం చూడంగానే అయ్యో పాపం అని ఒక సడన్ రియాక్షన్ వస్తుంది కదా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ చూస్తూ ఉంటాం, సో మంచి రసవత్రంగా సాగుతుంది మ్యాచ్. అలా మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇండియా మ్యాచ్ గెలిచింది, ఒక్కసారిగా మనం యాహూ ఆర్ హుర్రే అని చెప్పేసి అని ఆ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఇట్లా సడన్గా వచ్చే రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది బాధ వల్ల కావచ్చు, హ్యాపీనెస్ కల వల్ల కావచ్చు, ఒక సర్ప్రైజ్ ఫీల్ అవటం వల్ల కావచ్చు, వచ్చే ఇటువంటి రియాక్షన్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ క్యాన్ బిలీవ్ దిస్. నమ్మశక్యం కాని సంఘటన జరిగినప్పుడు జనరల్ వి సే ఐ క్యాన్ బిలీవ్ దిస్ అంటాం కదా. నెక్స్ట్, వాట్ ఎ బ్యూటిఫుల్ డే. సో ఈ రోజు అంతా చాలా అందంగా గడిచింది, వీఆర్ వెరీ హ్యాపీ టుడే. సో ఇన్ ద ఈవినింగ్ వి సే టు అవర్ సెల్వ్స్ వాట్ ఎ బ్యూటిఫుల్ డే ఇట్ ఈస్, రైట్. నెక్స్ట్, ఓ నో, ఏదన్నా బాధాకరమైన సంఘటన చూసాం, లేకపోతే తెలిసింది అయ్యో అలా జరిగి ఉండకూడదు, ఓ నో అనుకుంటాం కదా. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ని, ఆ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ సడన్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వేస్తాం. సో దీస్ ఆర్ 4 kinds of sentences: assertive sentence, interrogative sentence, imperative sentence, and exclamatory sentence. Let's meet in the next class. Thank you. And finally, if you like this class, please don't forget to like, share, and subscribe our channel. And I promise you the fantabulous classes in the future. Thank you.